త్రోసివేయబడ్డాడు. ఆ విధంగానే నోవాహు త్రోసివేయబడ్డాడు. అయితే తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావము అనేది రావాలి అని చెప్పేసి అబ్రహాము అనే ఒక మనుషుని ఎన్నుకొని తన ద్వారా జనులను విస్తరింపజేసి, ఇదిగో యెహోవా యొక్క జనము అంటే వీరే అని చెప్తూ తండ్రి అయిన దేవునికి మహిమ, ఘనత, ప్రభావమును ఆ విధంగానే తాను స్థాపింపబోయే యొక్క రాజ్యములో అందరూ పరిశుద్ధులుగాను, దేవుని మహిమపరిచే వారిగాను, దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడిన వారుగాను ఉండాలి అని చెప్పేసి అబ్రహాముని ఆశీర్వదించి తన యొక్క వంశావళిని ఆయన అభివృద్ధి చేసి విస్తరింపజేయడం ప్రారంభించాడు. అయితే కాలంలో సమయంలో అన్నీ కూడా దేవునికి వ్యతిరేకంగానే నడుస్తావు. ఆదాము త్రోసివేయబడ్డాడు, నోవాహు త్రోసివేయబడ్డాడు. అబ్రహాము ద్వారా సంతానమును అనేకమైన ఇస్కరేణువులంతా విస్తరింపజేసిన జనులు కూడా దేవునికి వ్యతిరేకంగా తిరగబడి ఆయనని దూషించడం, అవమానించడం, వ్యతిరేకంగా ప్రవర్తించడం అందరూ చేసిన తర్వాత మరలా దేవుడు వారి మీద, జనుల మీద విసిగిపోయి దాదాపుగా 400 సంవత్సరముల కాలముల పాటు దేవుని యొక్క ఆత్మ వారి మీద ఎవ్వరి యొక్క లేకుండా వారిని విడిచివేసింది. ఆ క్షణాన ఇజ్రాయేలు ఎవరైతే దేవుని యొక్క జనాంగము అన్నారో, ఎవరి ద్వారా అయితే దేవుని యొక్క రాజ్య స్థాపన చేయించాలి అని దేవుడు అనుకున్నారో, ఆ జనులందరూ కూడా దుఃఖములోను, దారిద్ర్యములోను, అనేకమైన కష్టాలలోను, ఎంతో యొక్క త్రోసిబడిన యొక్క మనుషులుగాను ఈ లోకంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. అయితే జనులందరూ కూడా ప్రతిసారి కూడా దేవునికి నమ్మక ద్రోహం చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నడవలేకపోతా ఉన్నారు. దేవుని యొక్క మాట చొప్పున నడవలేకపోతా ఉన్నారు. ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి అందించినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు నడవలేకపోతా ఉన్నారు. విగ్రహ ఆరాధన చేస్తా ఉన్నారు. దేవునికి దూరంగా నడుస్తా ఉన్నారు. ఏదైతే వద్దు, దేవునికి అసహ్యం అన్నారో దానినే వాళ్ళు కౌగిలించుకున్నారు. మరలా దేవునికి ఈ జనుల మీదను తన రాజ్య స్థాపనలో ఈ జనులందరినీ నా ద్వారా గొప్ప రాజ్యంగా స్థిరపరచాలి అనుకున్న యొక్క దేవుని ఆకాంక్ష మరలా నెరవేరలేదు. దేవుడే ఈ జనులను విడిచి దాదాపు 400 సంవత్సరాలు వాళ్ళకు దూరంగా ఉన్నారు. దూరంగా ఉండడం అంటే వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళ ప్రార్థనకి జవాబు రాలేదు. వాళ్ళు మోకరించి ప్రార్థించినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళకి సమాధానం ఇవ్వలేదు. నేనున్నాను అంటూ వాళ్ళని ఎన్నడూ కూడా ఆదరించలేదు. అయితే నోవాహుకి తను ప్రమాణం చేశాడు, ఇటువంటి యొక్క జల ప్రళయము ఇంక ఎన్నడూ కూడా, ఇటువంటి యొక్క జనుల యొక్క నాశనం ఇంక ఎన్నడూ కూడా నేను చేయను అని చెప్పేసి నోవాహు దగ్గర దేవుడు ప్రమాణం చేసిన తర్వాత జనులందరూ మరలా 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 సంవత్సరములుగా వారి ప్రవర్తన మార్చుకోకుండా అదే విధమైన తప్పులు చేస్తూ వస్తున్నప్పుడు దేవుడు ఈసారి ఏమంటున్నాడంటే తన యొక్క సొంత కుమారుణ్ణి ఈ జనులందరికీ బదులుగా, ప్రపంచంలో ఉన్న జనులందరికీ బదులుగా నా సొంత కుమారుణ్ణి నేను బలి ఇవ్వాలి అని చెప్పేసి ఈ లోకానికి రక్షకుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన పంపాడు. అయితే ఇక్కడ చాలా యొక్క అనంతాలు జరిగిపోతా ఉన్నాయి. యెహోవా యొక్క ఉద్దేశము దేవుని యొక్క రాజ్య స్థాపన చేయడము, మంచి యొక్క పరిశుద్ధులను అందులో నియమించడము, తన రాజ్య పరిపాలనలో ప్రతి ఒక్కళ్ళు కూడా పరిశుద్ధంగా ఉండడం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించడానికి ముందుగా ఆయన కొంతమందిని ఎన్నుకోవడం ప్రారంభిస్తా ఉన్నాడు. ముందుగా దేవుని యొక్క రాజ్య స్థాపన జరగాలి అంటే చుట్టుపక్కల ఉన్న యొక్క పరిస్థితులు అన్ని కూడా మార్పు చెందడం ప్రారంభించాలి. మనుషుల యొక్క ఆలోచనలోను, వాళ్ళ ప్రవర్తనలోను, వాళ్ళు ప్రార్థించే యొక్క రీతిలోను, వాళ్ళ ఆలోచనలోను, అన్ని విషయాలలో జనుల యొక్క సహకారము ఎంతైనా అవసరము అని చెప్పేసి ఆకాశము నుంచి ఆ దేవాది దేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడు చూచి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపన కొరకు కొంతమందిని ఆయన ఆయత్తం చేయడం ప్రారంభిస్తున్నాడు, రెడీ చేయడం ప్రారంభిస్తున్నాడు. మనం చూసాం రాత్రి చదువుకున్న యొక్క వాక్య భాగంలో
ప్రభువైన యేసుక్రీస్తు జన్మిస్తున్నాడు అంటే ఆకాశంలో నక్షత్రాలను గమనించిన యొక్క జ్ఞానులను మనం చూసాం. ఎవరైనా లోక రక్షకుడుగా ఈ లోకంలోకి జన్మిస్తారు అని చెప్పేసి అనేక మంది దేవుని కోసం ఎదురు చూస్తున్న వారిని మనం చూసాం. దేవుని యొక్క జననాన్ని అంత లోకమందంతటా అందరికీ చెప్పడానికి ఆయన ఎన్నుకున్న యొక్క గొర్రెల కాపరులే మనం చూస్తా ఉన్నాం. ఇదంతా లోకానుసారమైన రీతి అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నిర్మింపబడి రూపింపబడిన యొక్క కొన్ని ఆయుధాలని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాజ్య స్థాపనకై ఆయన ముందుగా ఎవరిని ఎన్నుకున్నాడు, ఆ టైంలోనే ఒక 2-3 నెలలకు, ఒక 6 నెలలకు ముందుగా దేవుడు ఎవరితో మాట్లాడు అనే దానిని లూకా సువార్త 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి మనం చూస్తున్నాం. చూడండి, జకర్య తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచూ ఉండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్లి ధూపము వేయుటకు అతని వంతు వచ్చేది. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచూ ఉండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతనిని చూచి తొందరపడిన వాడాయి. ముందుగా చూద్దాం. చూడండి, జకర్య అని ఎలిజబెత్ అని ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ చాలా యొక్క వృద్ధాప్యంలో ఉన్నారు. జకర్య యొక్క రీతి ఏంటి అంటే దేవుని యొక్క ఆలయంలో యాజకత్వము చేయడం. దేవుని యొక్క ఆలయము 3 విభాగాలుగా అది విభజించబడి మొదటి యొక్క దాంట్లో జనులను, రెండవ యొక్క దానిలో యాజకులను, మూడో యొక్క దానిలో దగ్గరగా దేవుని మందసము 3 విభాగాలుగా ఉంది. అయితే జనులు ఎవరు కూడా ఆ మందసము ప్రదేశముకు గాని యాజకుడు వెళ్ళే ప్రదేశముకు గాని ఎవరు వెళ్ళరు. అయితే జకర్య అనేక సంవత్సరములుగా యాజక ధర్మము నిర్వర్తిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మందిరంలో అర్పణలు అర్పిస్తూ ఉన్నాడు. తన సమయము వచ్చినప్పుడు ధూపము వేస్తూ దేవునికి మహిమ, ఘనత, ప్రభావం వచ్చేలాగా అక్కడ అందరినీ కూడా మంచి యొక్క మాటలతోనూ తన నీతి కార్యాలతోనూ చక్కని యొక్క స్థితిలో అనేక మంది త్రోవ తప్పిన వారై ఉంటే జకర్య, ఎలిజబెత్ అనే వాళ్ళు మటుకు దేవుని మీద ఎంతో యొక్క నిరీక్షణ గల వారై ఉన్నారు. అయితే ఒక రోజున ఆయన సమయం వచ్చింది, జకర్య సమయం. యాజక ధర్మము నిర్వర్తిస్తూ ఉండగా దేవుని యొక్క దూత జకర్యకు కుడివైపుగా వచ్చి నిలబడి ఆయనతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. ముందుగా దేవుని యొక్క దూత జకర్యాకు కనబడినప్పుడు ముందుగా ఆయనలో కొంచెం కంగారు వచ్చేసి కొంచెం దూరంగా వెళ్ళడం ప్రారంభిస్తున్నాడు. అయితే తనని ధైర్యపరుస్తూ జకర్యాతో మాట్లాడటం ప్రారంభిస్తుంది. 11వ వచనంలో చూడండి, ప్రభు యొక్క దూత ధూప వేదికకు కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్య అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయి. అప్పుడు ఆ దూత అతనితో అంటూ మాట్లాడుతుంది, జకర్య భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. ముందుగా దేవుడు ఎవరి యొక్క ప్రార్థనని ఆలకించడం ప్రారంభించడమా? జకర్య యొక్క ప్రార్థన. అప్పటికి 400 సంవత్సరాల క్రితము ఎన్నడూ కూడా దేవుడు వీరి యొక్క ప్రార్థనని ఆలకించాడు అనే ఒక మాట లేకుండా దాదాపుగా అనేక సంవత్సరములు దేవుడు దూరంగా ఉన్నాడు. అయితే దేవుడు తన యొక్క ప్రణాళికని ఇంకొకసారి సిద్ధపరిచాడు. ఏమని అంటే తన యొక్క రాజ్య స్థాపన నా కుమారునితోనే సాధ్యమవుతుంది, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుతోనే అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ముందుగా తనకు ఒక సైన్యాన్ని ఏర్పరచుకోవడానికి, తన యొక్క స్వార్థమానాన్ని, తన యొక్క రాకడని, తానే దేవుని కుమారుడని తెలియచెప్పడానికి ఒక సైన్యాన్ని ఆయన తయారు చేసుకుంటున్నాడు. ఆ విధమైన యొక్క ప్రణాళికలో ఉన్నప్పుడు ఆయన ముందుగా ఎవరి ప్రార్థన వినడం ప్రారంభించాడు? జకర్య ప్రార్థన వినడం ప్రారంభించాడు. గబ్రియేలు దూత, దేవునికి కుడిపార్శ్వన ఉండే యొక్క సొంత యొక్క దూత వచ్చి జకర్యతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. జకర్య, నీ ప్రార్థన నాకు వినబడింది, నీ ప్రార్థన నాకు వినబడింది. ఎలిజబెత్, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు.
అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షారసమును మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువు అయిన వారి దేవుని వైపునకు త్రిప్పు. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును అవిధేయులైన నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళెను కనుక నీకు సంతోషమును మహదానందమును కలుగును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ తనకు పుట్టబోయే ఒక కుమారుడు ఎవరో ఆయనకు ముందుగా నిర్దేశిస్తావు. ముందుగా ఆయన మాట్లాడుతున్నాడు, తండ్రుల యొక్క హృదయము పిల్లల తట్టును. ఆయన మాట్లాడుతున్నాడు, జ్ఞానం లేని వారిని జ్ఞానము వైపు తట్టును. అలాగే అతను ఎంత బలవంతుడై ఉంటాడు అంటే తన యొక్క క్యారెక్టర్ చూడడం, చక్కని యొక్క దేవుని స్వార్థను ప్రకటించేవాడు, కుటుంబంలో సమాధానాన్ని నింపేవాడు, దేవుని యొక్క ఆత్మను అనగా ఏలియా యొక్క ఆత్మను మరియు ఆయన శక్తిని కలిగి ఉండి దేవుని యొక్క రాజ్య స్థాపనలో ఆయన పాలి భాగస్థుడు అగునట్లుగా ఈ లోకంలో ఉన్న జనులందరినీ ఆయన ఏం చేస్తారంట, మార్చడానికి ప్రయత్నం చేస్తారు. దాని ద్వారా నీకేం కలుగుతుంది, సంతోషము కలుగుతుంది అని చెప్పేసి జకర్యాకి చెప్పినప్పుడు జకర్యా తాను నవ్వుకోవడము, తాను నమ్మలేకపోవడము, నేను ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా ముసలిది అయిపోయినది, మాకు ఏ విధమైన సంతానము కలుగుతుంది అన్నప్పుడు గాబ్రియేలు దూత వెంటనే ఒక మాట ఉంది, నీవు నేను చెప్పిన యొక్క మాటను నమ్మలేదు కనుక మరలా ఆ సమయం అంటూ ఏదైతే నేను దేవుడు నాకు అందించిన యొక్క మాట ఏదైతే ఉందో అది వచ్చు వరకు నువ్వు మాట్లాడలేవు అని చెప్పేసి జకర్యా. అయితే ఒక కాలం రానే వచ్చింది, ఆ సమయానికి వచ్చేసరికి ఎలిజబెత్ దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా తాను గర్భం ధరించింది. రెండో వైపుగా రెండో సైడు ఈ యొక్క బెత్లెహేమును, యూదా నగరమును, దేశమందంతటా ప్రపంచమందంతటా రాజులందరూ కలిసి ఒక ప్రణాళికను ఏర్పరచుకున్నారు. ఈ లోకంలో ఉన్న జనులందరి యొక్క సంఖ్య ఎంత ఉన్నదో ఆ జనులందరినీ మనం లెక్కించలేము అని చెప్పినప్పుడు ఊరిలో జనాలందరూ ఏం చేయడం ప్రారంభించారంటే తమ సొంత ఊర్లకు వెళ్ళడం ప్రారంభించారు. ఆ టైంలోనే యేసేపునకు మరియా ప్రదానం చేయబడి ఉన్నది. అయితే ముందుగా ప్రదానం చేయబడిన తరువాత ఎవరైతే గాబ్రియేలు అనే దూత ఉన్నదో ఆ దూత వెళ్ళి మరియతో మాట్లాడడం ప్రారంభిస్తా ఉంది. ప్రదానము చేయబడిన తరువాత మరియతో దేవుని యొక్క దూత వెళ్ళి మాట్లాడడం ప్రారంభిస్తా ఉంది. 26వ వచనం నుంచి చూద్దాం. చూడండి, 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకైని యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఏమంటుందమ్మా? చక్కని యొక్క మాట, దయాప్రాప్తులారా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, ముందుగా ఫస్ట్ ఎవరు తొందరపడ్డారమ్మా? ఫస్ట్ ఎవరు తొందరపడ్డారు? జకర్యా అక్కడ తొందరపడ్డాడు. ఇక్కడ మళ్ళా దేవుని యొక్క దూత వచ్చి మరియతో మాట్లాడగా ఇక్కడ ఈమె కూడా ఏమవుతుంది? కంగారు పడిపోతుంది. ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడి సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలను. ఆయన రాజ్యము అంతమలేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ముందుగా జకర్యాతో మాట్లాడినప్పుడు ఏం చెప్పాడు? తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల వైపును,
జ్ఞానము లేని వారిని జ్ఞానము వైపును, దేవుని యొక్క ఏలియా యొక్క ఆత్మయు ఏలియా యొక్క శక్తియు ఆయనకు ఉండి ఒక సంతోషకరమైన వార్తని మాటని తన జీవిత కాలంలో తాను చేస్తున్నప్పుడు నీకు సంతోషము కలుగును, తాను చేస్తున్న యొక్క పనిని చూసి నీకు సంతోషము కలుగును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరియా దగ్గరికి వచ్చి దయాప్రాప్తులారా నీకు శుభము అని చెప్పినప్పుడు ఆమె కూడా కంగారు పడింది. అయితే దేవుడు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి దేవుని యొక్క దూత ఆమెను బలపరిచి తనతో మాట్లాడటం ప్రారంభిస్తా ఉంది. ఎవరు రానై ఉన్నారు? ఇదిగో పరిశుద్ధాత్మని వలన నీవు గర్భమును ధరింపబడిన తరువాత ఆయన క్యారెక్టర్స్ చెప్తుంది. ఈ లోకానికి ఆయన విమోచకుడును, దావీదు వంశస్థుడును, యాకోబులను ఏలే రాజును, ఆయన యొక్క రాజ్యము యుగ యుగముల వరకు అది నిత్యము కొట్టి వేయబడని రాజ్యముగాను అది నిలుచును అని చెప్తాము. తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అమ్మా? దేవుని యొక్క రాజ్య స్థాపన. మొట్టమొదటిగా తన రాజ్యాన్ని ఆయన నిర్మించాడు ఏదోను తోటలో, దానిని కొట్టివేశాడు. రెండవసారి నోవాహు ద్వారా ఒక రాజ్యాన్ని నిర్మించాడు, దానిని కొట్టివేశాడు. మూడవదిగా అబ్రహాముని ఎన్నుకొని అనేక మంది ఇశ్రాయేలీయుల్ని తన యొక్క జనాంగముగా తన యొక్క ప్రజలుగా చెప్పుకొని ఒక రాజ్యముగా చేద్దాము అంటే ఆ జనులందరూ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అయితే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు జ్ఞానము కావాలి. వాళ్ళకి ఏమి కావాలి? దేవుని యొక్క ఆత్మ కావాలి. వాళ్ళకి ఏమి కావాలి? కుటుంబంలో సమాధానం కావాలి. వాళ్ళకి ఏమి తక్కువైంది? తమ తండ్రులు తల్లులు ఎవ్వరి కూడా పిల్లల్ని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏమి తక్కువైంది? దేవునికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా తక్కువ అవడం ప్రారంభించింది. దేవుని యొక్క రాజ్య స్థాపనలో వీళ్ళెవ్వరు కూడా పాలి భాగస్తులు కారు అని ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఒక మంచి యొక్క దయాప్రాప్తురాలైన ఒక స్త్రీని, దేవుని యొక్క కృప పొందిన మరియా అనే ఒక ఆమెని ఎన్నుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఆమెకు గర్భమును ధరింపజేసి ఆవిడని బలపరుస్తున్నాడు. ముందుగా నీవు దేవుని యొక్క కృపను నీవు పొందితివమ్మా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ యొక్క గర్భమున పుట్టబో శిశువు ఎలాంటి వాడో తెలుసా? దేవుని యొక్క రాజ్య స్థాపనని ఆయన నిర్మించేవాడు. ఒకసారి కనుక దేవుడు రాజ్యాన్ని నిర్మించాడు, స్థాపించాడు అంటే ఇంత ముందు కొట్టివేసిన విధముగా ఎవ్వరు కూడా ఆ రాజ్యాన్ని కొట్టివేయలేదు. అయితే చివరిలో ఒక మాట చెప్తా ఉంది దూత. అయితే ఆ బిడ్డ నీలో ఏం చెప్తాడంటే నీ గుండెలో ఒక సోలం చెప్పేస్తాడు. నీ గుండెకు ఆ బిడ్డ వేదనను కలుగు చేస్తాడు. యాకోబుకి మన జకర్యాకి ఏం చెప్తాడు దేవుడుత? నీ కుమారుడు పట్ల సంతోషము కలుగును నీకు. మరియకి ఏం చెప్తున్నాడు? నీ కుమారుని పట్ల నీకు హృదయం పెద్దగా గాయమవుతావు. విచిత్రం ఏంటంటే యోహాను చంపబడతాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు చంపబడతాడు. అయితే జకర్యాకు ఎందుకు సంతోషం కలిగింది, మరియకు ఎందుకు వేదన కలిగింది? రెండు ఒకటే విధమైనది. ఇద్దరు కూడా దేవుని యొక్క రాజ్య స్థాపనలో భాగస్తులే అవుతున్నారు. కానీ యోహాను చంపబడినప్పుడు తన తండ్రికి ఏమవుతుందంట? మంచి సంతోషము కలుగుతుంది. ఎవరికమ్మా సంతోషం కలిగేది? జకర్యా. అదే ప్రభు అయిన యేసుక్రీస్తు చంపబడినప్పుడు మరియకు ఏం కలుగుతుందంట? హృదయంలో వేదన, గాయం అవడం ప్రారంభిస్తుంది. రెండు యొక్క పరిస్థితులను మీరు గమనించాలి. యోహాను వచ్చింది దేవుని యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మార్గాన్ని సుస్థిరము చేయడానికి. ఆయన ముందుగా ఏం చేస్తా ఉన్నాడు? దేవుని యొక్క పనిని ఇతనే ముందుగా చేస్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పని అయితే చేయాలి అని అనుకున్నాడో ఆ పని ముందుగా ఎవరు చేస్తున్నారు? యోహాను చేస్తా ఉన్నాడు. తన తండ్రికి అంటే ఈలోక యోహాను యొక్క యెహోవా యొక్క కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు చేయదలిచిన పనిని ముందుగా ఎవరు చేస్తున్నాడు? యోహాను చేస్తున్నాడు. అంటే ఏంటి? తన తండ్రి అది గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాడు. దేవుని యొక్క పనిని చేయడము, ఆయన రాజ్య స్థాపన భారము ముందుగానే యోహాను మోయడము తన తండ్రి అయిన జకర్యాకి ఏమవుతుందట? గర్వకారణంగా ఉంటుందట. దేవుని యొక్క పని నిమిత్తం నా కుమారుడు చనిపోయినా
పర్వాలేదు అనే భావంలో ఉన్నాడు. ఎప్పుడు పుట్టిన కుమారుడు? లేక లేక వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కోసము చనిపోతే ఆ తండ్రికి ఏమవుతుందంట? సంతోషము కలుగుతుంది. అరే, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను 3.5 సంవత్సరముల కాలముల పాటు దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన రాజ్య స్థాపనని, తెలివిని, జ్ఞానమును అన్నిటిని జనులకు తెలియజేసి తాను మరణించినప్పుడు ఈ లోకానికి అంతటికి ఏమవుతుందంట? గాయమవుతుంది. తన యొక్క తల్లికి మరియకు కూడా గాయం అవడం ప్రారంభిస్తుంది. ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం గురించి మనం తెలుసుకోవాల్సిన యొక్క నీతి ఏంటి అంటే, జ్ఞానము కలిగి ఉండడం, దేవుని యొక్క రాజ్య స్థాపనలో పాలి భాగస్తులుగా దేవుని ప్రణాళిక ఏదైతే ఉన్నదో దాని కోసము మనందరం ఏం చేయాలమ్మా? ఒక సైనికులుగా నిలబడాలి. మరలా జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఆయన శిష్యులందరినీ 12 మందిని పిలిచి ఆయన మొట్టమొదటిగా ఏం చేశాడు? తన నోటి ద్వారా పరిశుద్ధ ఆత్మను ఆ 12 మంది మీదకి ఆయన ఊదాడు. జ్ఞాపకం చేసుకోండి. యోహాను భక్తుడు ఏలియా యొక్క ఆత్మయు ఆయన శక్తియు ధరించుకొని దేవుని యొక్క స్వార్థని ఆయన ప్రకటించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుల మీద బాధ్యత పెట్టినప్పుడు ముందుగా వారికి ఏమైనా అందించాడు? తన ద్వారా దేవుని యొక్క ఆత్మని తన యొక్క శిష్యులకి అందరికీ కూడా అందించాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? దేవుని యొక్క రాజ్య స్థాపనలో పాలి భాగస్తులకు యోహానికి దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా తోడయ్యున్నదో, ఏలియా యొక్క ఆత్మ, ఆ విధంగానే మనలందరికీ దేవుని యొక్క ఆత్మ తోడయ్యండి మనలందరినీ దేవుని ప్రణాళికలో భాగస్తులుగా చేస్తూ ఆయన రాజ్య స్థాపనకై మనం నడవడాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతున్నామని చెప్తుంది. ఎప్పుడు క్రీస్తు జననం, గొర్రెపిల్ల, సాంబ్రాణి, గోళము ఇవి కాదు. దేవుని యొక్క ఆశయము, దేవుని యొక్క ఆశయము ఏంటి? ఆయన రాజ్య స్థాపన చేయడం. ఆయన 2 సార్లు ఈ లోకాన్ని కొట్టివేశాడు. 3వసారి నేను ఈ లోకాన్ని కొట్టివేయను అని నోవాహుకి ఆయన ప్రమాణం చేసినప్పుడు, మరలా జనులందరూ అంతకంటే ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు, ఈ లోకానంతటిని నాశనం చేసే బదులు నా సొంత కుమారుని నేను ఈ లోకానికి అనుగ్రహిస్తాను, ఆ జనులందరికీ బదులుగా నా కుమారుని ఈ లోకానికి బలియాగంగా అర్పిస్తాను, నా కుమారుని ద్వారానే ఈ లోకానికి రక్షణ కలుగుతుంది. గాబ్రియెలు దూత ఏం మాట్లాడుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తాడంట? ఒక మంచి యొక్క రాజ్య స్థాపన చేస్తాడు. ఆ రాజ్య స్థాపన ఎప్పుడు కూడా కొట్టివేయబడదు. ఎవ్వరు కూడా తీసివేయలేదు, ఎవ్వరు కూడా గెలవలేదు. ఈ రోజున జీవితంలో మనం అనేక సార్లు అనేక పనులు చేస్తూ అనేకమైన ఓటములు పాలవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి ప్రయత్నాలు చేస్తుంటే అవి మన మీదకి తిరుగుబాటు చేసినట్లుగా, ఒక్కొక్కసారి ఆలోచన చేస్తా ఉంటే మనం వేసుకున్న యొక్క ప్రణాళిక అంతా కూడా చిందరవందర అయిపోతా ఉంటుంది. మన ఆలోచనలు కానీ, మన మాటలు కానీ, మన పనులు కానీ, మనం అనుకొని నడిపిస్తున్న పనులు ఏవి కూడా మనకు అనుకూలమైన రీతిలో జరగక పూర్తిగా వ్యతిరేకం అవుతాం. కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితులు మనకు సహకరించు, కొన్నిసార్లు మన ఒంట్లో శక్తి మనకు సహకరించు, అనారోగ్యంతో బాధపడతాము, మనసు వేదనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డలు చేస్తున్న పనులు మనస్సు వేదనకరంగా ఉంటుంది. కొంతమంది బిడ్డలు తమ తల్లిదండ్రులని ట్రీట్ చేస్తున్న విధానాన్ని చూసి, కొంతమంది పిల్లలకి బాధగా ఉంటుంది తమ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితిని. జీవితంలో ఎన్నో సాధించాలి అనుకుని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, లోకుల ద్వారానో, ఆర్థిక పరిస్థితుల ద్వారానో, అనారోగ్యం ద్వారానో ఏదో ఒక సాగుతో మనం అనుకున్న పనులు అన్నీ కూడా వెనకబడుతూనే ఉంటాయి.
అయితే ఆ సమయంలో మనల్ని కాపాడేది ఎవరు? ఆ సమయంలో నేనున్నాను అంటూ నీతో మాట్లాడగలిగేది ఎవరు? దుఃఖంలో ఉన్న నిన్ను ఓదార్చేది ఎవరు? నేను ఒంటరిని అనే భావనలో ఉన్నప్పుడు నేనున్నాను తల్లి అని చెప్పేసి నీతో మాట్లాడగలిగింది ఎవరు? దుఃఖపడుతున్న వారిని, శ్రమ పడుతున్న వారిని, కన్నీరు కాలుస్తున్న వారిని, వేదన పడుతున్న వారిని, అనారోగ్యులను, ఎన్నో యొక్క పీడల చేత అపవాది చేత పీడింపబడిన యొక్క కుటుంబాలను, శాంతి సమాధానం లేక ఇంట్లో ఎల్ల వేళల ఎప్పుడు కూడా అంత గొడవమయంగాను, కుటుంబంలో ఇంట్లో కూర్చుంటే ఒక్క నిమిషం కూడా ప్రశాంతత లేని యొక్క వాతావరణం, వీటన్నిటిలో నీతో మాట్లాడేది ఎవరు? నిన్ను ఆదరించేది ఎవరు? నిన్ను ఓదార్చేది ఎవరు? నీ హృదయ స్పందన ప్రకారంగా నీతో మాట్లాడగలిగి నేనున్నాను తల్లి అని చెప్పేసి నిన్ను హత్తుకునేది ఎవరు? తల్లిదండ్రులు నిన్ను ఒక్కొక్కసారి దోషేస్తారు, ఒక్కొక్కసారి నీ భర్త నిన్ను దోషేస్తారు, ఒక్కొక్కసారి నీ భార్య నిన్ను పట్టించుకోని పరిస్థితులు, ఒక్కొక్కసారి నీ కుమారులు కుమార్తెలు నిన్ను అవహేళన చేస్తారు, అవమానిస్తారు, నిందిస్తారు. ఎందుకు పనికిరాని దానిమంటూ ఇంట్లో ఒక మూలన పెడతారు. ఒకవేళ అన్ని బాగున్నా ఏదో ఒక రోగము చేత మనకి బాధ, నొప్పి అన్ని కలుగుతాం. ఎక్కడ ఈ మనుషులకు నెమ్మది కలిగేది? ఎవరు మనకి నెమ్మది కలిగేది అంటే అక్కడ గాబ్రియెల్ దూత మరియతో మాట్లాడుతుంది. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా నేను నీకు అనుగ్రహించబోవు, ఆకాశం నుంచి వరంగా అందించబోవు పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా జరగబోవు కార్యాలు ఏంటో ఈ రోజున నేను నీకు తెలియజేస్తాను అని గాబ్రియెల్ దూత మరియతో మాట్లాడడం ప్రారంభిస్తా ఉంది. చూడండి 32వ వచనంలో, మొదటి అధ్యాయము 32వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు గాబ్రియెల్. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని యొక్క కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చింది. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలు. ఆయన రాజ్యము అంతమలేనిదై ఇందునని ఆమెతో చెప్పారు. అందుకు మరి అంటుంది, నేను పురుషుని ఎరిగిన దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత అంటుంది, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతునికి శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని యొక్క కుమారుడు అనబడదు. ఎలాగో అతను దేవుని యొక్క కుమారుడు అనబడతాడు మరియు అంటుంది. 39వ వచనం. ఆ దినములందు మరియా లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనమును వినగానే, ఇక్కడ ఎలిజబెత్ను మరి ఇద్దరు కలుసుకున్న తరువాత వారి మధ్య యొక్క సంభాషణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఎలిజబెత్ అంటుంది, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా, నేను స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదా, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడి, నా ప్రభువు తల్లి నా ఎద్దుకు వచ్చుట నాకు ఎలాగున ప్రాప్తించెను. ఇదిగో నీకు శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసింది. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలను సిద్ధించను గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. అప్పుడు మరియు ఇట్లా, నేను ఇక్కడ ఏమంటుంది, మరి ఏమంటుందో చూద్దాం. చూడండి ఆ మాటలను బట్టి, నా ప్రాణము ప్రభువును గణపరుస్తూ ఉన్నది, ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ అంటారు. ముందుగా దేవుని తన గర్భము ఫలించిన తరువాత ముందుగా ఆవిడ ఏమైందమ్మా? ధన్యురాలైంది. శుభవచనం అన్ని పడిన తర్వాత 46వ వచనంలో అంటాడు, అప్పుడు మరియా ఇట్లనే, నా ప్రాణం, 46వ వచనం చూడండి అమ్మా, నా ప్రాణము ప్రభువును గణపరుచు ఉన్నది, ఆయన తన దాసురాలి యొక్క దీన స్థితిని కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను,
సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములను చేసి 50వ వచనంలో అంటాడు, ఆయనకు భయపడు వారి మీద. ముందుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మరియా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. ఆమేన్. ముందుగా దేవుని యొక్క దయ అనేది మనకు రావాలి అంటే దేవుని యందు మనకి ఏం కలిగి ఉండాలేమో? భయము, భక్తి కలిగి ఉండాలి. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే భయము, భక్తి కలిగి ఉంటామో ఆయన యొక్క కనికరము మనందరి మీద ఉండడము ప్రారంభిస్తుంది. 51వ వచనంలో అంటున్నాడు, ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. ఎవరైతే హృదయము గర్విష్ఠుతో నిండి ఉండితో వాళ్ళని అందరినీ ఏం చేస్తాడు అంట? ఆ యొక్క సముదాయంలో నుంచి, ఆ గృహంలో నుంచి, ఆ యొక్క సరౌండింగ్స్ లో నుంచి గర్విష్ఠులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నీకు ఆపదగా ఉన్నారో, నీకు శ్రమను కలిగిస్తున్నారు, నీకు ఇబ్బందులు కలిగిస్తా ఉన్నారో, వాళ్ళందరి నుంచి ఆయన ఏం చేస్తాడంట? నీకు విడుదల కలుగు చేసేవాడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. బాలుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేస్తున్నాడంట? ముందు ఆయన జనుల మీద కనికరం చూపేవాడిగా ఉన్నాడు. రెండవది, ఎక్కడైతే నీకు అవమానం జరుగుతుందో, ఎక్కడైతే నువ్వు నిందల పాలవుతున్నావో, ఎక్కడైతే నువ్వు త్రోసివేయబడుతున్నావో, ఎక్కడైతే నీకు కన్నీరు కారుస్తా ఉన్నావో, ఏ జనమైతే నిన్ను త్రోసివేస్తా ఉన్నారో వాళ్ళ యొక్క గర్వాన్ని ఏం చేస్తాడంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళను త్రోసివేసి నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థితిలోనికి ఆయన లేపేవాడిగా ఉంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జననం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అమ్మా? యోహాను దేవుని యొక్క ఏలియా యొక్క ఆత్మతో పనిచేస్తా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన తండ్రి నిమిత్తమై ఆయన చేయబోయే పనులు జనులలో ముందుగా ఆయన కనికరాన్ని నింపుతాడు. యోహాను ఏం చేస్తున్నాడు? తండ్రుల యొక్క హృదయాన్ని పిల్లల తట్టును, జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని కలుగజేస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? కనికరం లేకుండా జనులందరూ ఎవరు ఉన్నారో వారి పట్ల ఏం చేస్తున్నాడంట? కనికరాన్ని ఆయన చూపించేవాడిగా ఉన్నాడు. ఎవరైతే గర్వ హృదయం కలిగిన వారు ఉన్నారో ఆ గర్వాన్ని ఆయన తోసివేస్తా ఉన్నాడు అంటారు. 52వ వచనం, సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడు, ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడు. గమనిస్తున్నారమ్మా? దేవుని యొక్క ఉద్దేశము, కొండ మీద ప్రసంగము ఇక్కడ కూడా అంతా కూడా ఒకటిగానే ఉంది. ఆయన కృప నిరంతరము ఉండును అనే దాంట్లో ఏ వచనాలు అయితే పలుకబడినయో ఆ వచనాలు అన్నీ కూడా ఇక్కడ మరియతో గాబ్రియేలు దూత మాట్లాడుతూ ప్రారంభిస్తాం. ఆయన మన మీద కనికరం చూపేవాడిగా ఉన్నాడు, జాలి చూపేవాడిగా ఉన్నాడు, దయ చూపేవాడిగా ఉన్నాడు. గర్విష్ఠుల ద్వారా నువ్వు అవమానం పొందుతా ఉంటే నీకు మంచి యొక్క పేరును, మంచి యొక్క ఖ్యాతిని ఆయన అందిస్తాను అంటున్నాడు. నీ కుటుంబంలో సమాధానాన్ని నేను నింపుతా అంటున్నాడు. నీ త్రోవలను సరళము చేస్తా అని చెప్తా ఉన్నాడు. అన్ని విషయాల్లో నేను నీకు తోడుగా ఉంటా అంటాడు. ఇదంతా ఎప్పుడు చేస్తాడంట? ఎవరైతే ఆయన యందు భయము, భక్తి కలిగి ఆయనను ఆశ్రయిస్తారో వారి అందరి ఎడల ఆయన కృపను, కనికరమును, దయను, సాత్వికమును, ప్రేమను చూపేవాడిగా ఉన్నాడు అని చెప్పేసి ఎవరు చెప్తున్నాడు? గాబ్రియేలు దూత మరియకు సెలవిస్తా ఉండగా మరియా ఎవరికి సెలవిస్తా ఉంది? ఎలిజబెత్కు తెలియజేస్తా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటమ్మా? ఆకలి దప్పుల గల వారిని ఆయన సంతృప్తి చేసేవారిగా ఉన్నారు. ఎండిన యొక్క హృదయాలని ఆయన చక్కని యొక్క మానుగా, మంచి యొక్క జలముల యొక్క ఉన్న యొక్క నీడ వలె ఎంతో యొక్క ప్రసిద్ధమైన యొక్క పచ్చదనాన్ని ఆయన నీ కుటుంబంలో అందిస్తా ఉన్నాడు. నీకు నెమ్మది లేకపోతే ఆయన నీ కుటుంబంలో శాంతిని కలుగజేస్తా ఉన్నాడు. నీకు ఆరోగ్యము బాగాలేకపోతే మంచి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఆయన అందించేవాడుగా. ఆయన బాలుడై ఉండగానే మంచి యొక్క మరియా, నువ్వు ఎన్నడూ కూడా భయపడకు, నీలోంచి గర్భమున వచ్చువాడు ఈ క్రియలన్నీ కూడా చేస్తావు. 52వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 53వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 54వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 55వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 56వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 57వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 58వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 59వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 60వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 61వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 62వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 63వ వచనంలో అంటాడు, ఆయన కనికరము నిరంతరము ఉండును. 64వ వచనంలో అంటాడు, ఆయన కృప నిరంతరము ఉండును. 65వ వచనంలో అంటాడు
నిజంగా ఈ రోజుల్లో మెయిన్ కుటుంబాలలో శాంతి సమాధానము లేకుండా ఎంతో యొక్క గడిబిడితో కుటుంబాలన్నీ కూడా అల్లాడిపోతాము. అలాంటి యొక్క కుటుంబాలలో నేనున్నాను అంటూ దేవుడు మీ ఇంట రాబోతూ ఉన్నాడు. భార్యాభర్తల నడుమ శాంతి సమాధానం లేక, ఒక అండర్స్టాండింగ్ అనే అవగాహన లేక, నువ్వంటే నేను, నేనంటే నువ్వు అని చెప్పేసి ఎవరికి వాళ్ళు ఇష్టానుసారమైన రీతిలో మాట్లాడుకొని తాముకై తాము హెచ్చించుకుంటూ కుటుంబ యొక్క పరిస్థితులు అన్నిటినీ పాడు చేస్తా ఉన్నారు. ఒకవేళ బిడ్డల యొక్క ఆర్థిక స్థితి బాగుగా ఉంటే తల్లిదండ్రులను తోసివేస్తా ఉన్నారు. పెద్దలకు ఆరోగ్యం సరిగ్గా లేకుంటే కుటుంబంలోంచి తోసివేస్తా ఉన్నారు. అన్ని విషయాలలో తల్లిదండ్రులకు కుటుంబంలో వేదనే మిగులుస్తా ఉన్నారు పిల్లలందరూ. కానీ మరియకు మాత్రము ఎలాంటి యొక్క కుమారుడు జన్మిస్తున్నాడంటమ్మా? దీనుడును, దయగలవాడును, కనికరము చూపేవాడును, ఈ లోకములో రాజ్య స్థాపన చేసేవాడును, రోగులందరినీ బాగు చేసేవాడును, దయ, కనికరము, ప్రేమ అన్ని చూపి జనులందరి లోపల ఎవ్వరు కూడా దేవుని యొక్క రాజ్య స్థాపనలో ఎప్పుడు కొట్టివేయబడని రీతిగా ఒక రాజు నీలో జన్మించబోతున్నాడని గాబ్రియేలు దూత మరియకు చెప్పి నువ్వు ధైర్యముగా ఉండుము అని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క రాజ్య స్థాపనలో భాగముగా మరియా ఏమైందమ్మా? అమ్మా, నీకు శుభము కలుగను గాక. నిన్నందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటారంట? ధన్యురాలు అందరూ. ఎందుకని? తన గర్భమున పుడుతున్నవాడు లోక రక్షకుడు. ఆమేన్, ఆమేన్. మరి మన గడుపులు పుట్టేవాళ్ళు, మన గడుపులు పుడుతున్నవాళ్ళు ఎలా ఉన్నారు? నిన్ను అంటున్నారమ్మా ధన్యురాలా అని? నాయనా నీవు ధన్యుడు అంటున్నారా? అనలేకపోతున్నావు. అసలు ఎందుకు ఈ పిల్లల్ని కన్నావురా అని బాధపడుతున్న యొక్క రోజులు ఇవన్నీ. అసలు నా బిడ్డలు ఇలాగ ఉన్నారు ఏంటి అని ఎంతో మనోవేదనతో కుమిలిపోతున్న యొక్క తల్లుల ఆవేదన ఈ రోజు ఎన్నో విధాలుగా ఉంటారు. ఎప్పుడు మనము ధన్యురాలు అనిపించుకుంటాం? ఎప్పుడు నువ్వు ధన్యుడు అనిపించుకుంటాం? మరియా అనిపించుకుంటుంది. అమ్మా నీవు ధన్యురాలు అని ఎవరు చెప్తున్నారు? ఎలిజబెత్ చెప్తాం. గాబ్రియేలు దూత వచ్చినప్పుడు మాట్లాడతాం. తాను యొక్క ప్రవర్తన, తాను యొక్క నెమ్మది, తన యొక్క గుణగణాలు అన్ని కలగలిపి పరిశుద్ధ ఆత్ముడిని ఒక చక్కని బహుమానంగా ఆ మరియకు అందిస్తావు. నిజంగా నీ గర్భము, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ధన్యురాలు అమ్మ అంటారు. ఈ రోజుల్లో కొంతమంది పిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఏం పిల్లలని అన్నావమ్మా అంటారు. ఎలాంటి కొడుకులను అన్నావమ్మా, ఎలాంటి యొక్క కుమార్తెలను అన్నావమ్మా, ఎలాంటి కుటుంబం అయినా, ఎట్లా అన్యోన్యంగా ఉండే కుటుంబం చల్లా చెదరైపోయిందమ్మా. ఎంతో ప్రేమగా ఒకటిగా ఉన్న కుటుంబం అల్లుడు రావడంతోనో, ఓడలు రావడంతోనో, ఈళ్ళకు ఉద్యోగాలు రావడంతోనో, ధనం రావడంతోనో, బంగళాలు కట్టడంతోనో ఏమవుతుంది? కుటుంబాలన్నింటిలో ఒక వేదనకరమైన జీవితము అనేది జనులందరికీ పాకిపోయింది. ఏదో ఒక సమస్య. మనం నలుగురు బాగా ఉన్నా ఐదో వాడు వచ్చేసరికి ఏమవుతుంది? ఇల్లంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది. ఐదుగురు అంత చక్కగా ఉన్నా ఇంకొకడు వచ్చేసరికి అంత అస్తవ్యస్తం అయిపోతుంది. ఐదుగురు ఉన్న వాటిలో ఒకళ్ళు పోతే నలుగురు ఉన్నప్పుడు అస్తవ్యస్తం. ఏమా మన కుటుంబంలో నలుగురు ఐదుగురు ఉన్నాం. మన కుటుంబంలోంచి ఒకళ్ళు వేరైపోతే, ఒకళ్ళు ఈ జీవితానికి దూరం అయిపోతే, ఒకళ్ళు అనారోగ్యంతో మూలబడి ఉంటే ఈ పండుగలు చేసుకుంటామా? ఈ పబ్బాలు చేసుకుంటామా? సంతోషకరంగా ఉంటామా? మరి ముఖ్యంగా కుటుంబాలలో శాంతి, సమాధానము, దయ, ప్రేమ ఇవి ఏవి లేకపోతే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా, మన చుట్టూ ఎంత మంది ఉన్నా అంటారు. కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం లేకపోతే కనుక మనందరం కూడా పడ్డది వారు. ఒకవేళ మీ కుటుంబంలో ఆ విధంగా ఉంటే కనుక ముందుగా ప్రభువైన యేసుక్రీస్తుని, ఆ బాల రక్షకుడిని, ఆ గర్భఫలమున జన్మించిన మరియ గర్భఫలమున జన్మించిన ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనందరం కూడా మన ఇంటిలోనికి చేర్చుకుందాము. ఆమేన్. ఆయన మన హృదయంలోనికి చేర్చుకుందాం, ఆహ్వానిద్దాం. ఈ రోజుని ఆయన మాట్లాడుతున్నాడు, దీనులను ఆదరించడానికి నేను వచ్చాను,
ఆకలి దప్పులు గల వారి యొక్క ఆకలి తీర్చడానికి నేను వచ్చాను. గర్విష్ఠుల ద్వారా ఎవరైతే హింసింపబడుతా ఉన్నారో వాళ్ళ గర్వమును అణిచి నీకు మంచి పేరును మంచి యొక్క ఖ్యాతిని అందించడానికి నేను ఈ లోకానికి రక్షకుడిగా వచ్చాను. అదిగో ఒక రోజున నేను ఒక రాజ్య స్థాపన చేయబోతున్నాను. ఈ దీనులను, దరిద్రులను, వేదన పడిన వారిని, బాధపడిన వారిని, శ్రమ పడుతున్న వారిని అందరినీ కూడా ఒక రోజున నేను నా తోటలోనికి, ఏదో తోటలోనికి తీసుకెళ్తాను. మీ ప్రతి కన్నీటి బాష్ప బిందువును నేను పూదండగా మార్చబోతూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, దేవుని యొక్క మాటను నువ్వు అంగీకరించినప్పుడు, అమ్మో ఆయన దేవుడు సర్వోన్నతుడని, దేవుడు అంటే భయము, భక్తి కలిగిన ఎప్పుడైతే నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావో అప్పుడే మన కుటుంబములు, మన జీవితములు వెలుగుమయమై దేవుని యొక్క రాజ్య స్థాపనలోను, ఆయన భాగములోను ఆయన ఎప్పటికీ కొట్టివేయబడిన ఒక రాజ్యముగా ఉండినప్పుడు మనందరము అందులోనికి మెంబర్స్ గా, ఇజ్రాయేల్ పక్షాన దేవుడు ఏ విధంగా నిలబడి ఇది నా సంతానం అని చెప్పుకున్నాడో మిమ్మల్ని అందరినీ చూసి వీళ్ళు నా వాళ్ళు అని చెప్పేసి మనలందరినీ తన రాజ్య స్థాపనలో మనల్ని పాలి భాగస్తులు చేయగలుగాక. ఆమేన్. ఈరోజు ఆహ్వానిద్దామా? ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆహ్వానిద్దామా? చాలా సార్లు ఆహ్వానిస్తానే ఉంటాం, చాలా సార్లు తోచేస్తానే ఉంటాం, చాలా సార్లు ఆహ్వానిస్తాం. కానీ ఈ లోకంలో జరుగుతున్న యొక్క పరిస్థితులను బట్టి మనందరం ఏం చేస్తా ఉంటాం? ఈయన దేవుడే కాదు, వద్దు నా హృదయంలో నుంచి అని చెప్పేసి తోసివేస్తా ఉంటాం. అలా ఎవ్వరూ తోసివేయకుండా మనల్ని రక్షించడానికి, మనల్ని ప్రేమించి ఆదరించడానికి, మన కోసమే ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టి మనందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.